కాకినాడ జిల్లాలో పులి భయం కొనసాగుతోంది. ప్రతిపాడు మండలం బౌరవాక తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఇక పులిని గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలు 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇక పులి మైదాన ప్రాంతంలోకి వచ్చినప్పుడే పట్టుకునే చర్యలు చేపడతామని తెలిపారు. సరైన సమయం సరైన ప్రదేశంలో పులికి ఎటువంటి హాని కలగకుండా పట్టుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతుంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక కాకినాడ జిల్లాలో పులి సంచారం అయితే తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతిపాడు మండలం బౌరవాక తాడువాయి ఈ గ్రామాలైతే పులి సంచారం తెలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో టైగర్ తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అటవీ శాఖ ప్రత్యేక బృందాలైతే విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. ఇక మైదాన ప్రాంతంలోకి వస్తే పట్టుకునే చర్యలు కూడా చేపడతామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులైతే హెచ్చరిస్తున్నారు. ఇక సాంకేతిక పర్యవేక్షణతో టైగర్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇక కాకినాడ జిల్లాలో పులి భయం కొనసాగుతుంది. ప్రతిపాడు మండలం అలాగే బౌరవాక తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచారం చేస్తుంది అని చెప్పేసి కూడా అప్డేట్స్ అందుతోంది. ఇక పులిని గుర్తించి అటవీ శాఖ పట్టుకునేందుకు కూడా సపరేట్ గా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ప్రత్యేక బృందాలు అలాగే 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు కూడా ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇక పులి మైదాన ప్రాంతంలోకి వచ్చినప్పుడు మాత్రమే పట్టుకునేలాగా చర్యలు కూడా తెలిపారు. ఇక కాకినాడ జిల్లాలో పులి భయం కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, కాకినాడ జిల్లాలో పులి భయం అయితే కొనసాగుతుంది, పులి కూడా సంచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రాజేష్? ఇటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బౌరవాక సమీపంలో ఉన్న ఈ చిటికెలకొండ రిజర్వాయర్ ఫారెస్ట్ లో పరిధిలో పులి ఉన్నట్లయితే అటవీ శాఖ అధికారులు నిర్దేశించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పులిని గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారు. ఈ పులి సంచరించే ప్రదేశాన్ని అటవీ శాఖ అధికారులు ఎవరైతే రాష్ట్ర సలహాదారులు ఈ మల్లికార్జునరావు కూడా అక్కడ ఘటనా ప్రాంతం ఏదుందో ఆ ఘటనా ప్రాంతం కూడా అడవి ప్రాంతం ఉంది కదా పూర్తిగా పరిశీలించే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ పులి ప్రస్తుతం ఈ బౌరవాక సమీప ఫారెస్ట్ లో ఉందని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీన్ని పట్టుకునేందుకు 11 మంది ఏదైతే హనుమాన్ ప్రత్యేక బృందాలు అలాగే 3 ఈ ట్రాంక్లైజింగ్ బృందాలు అయితే ప్రస్తుతం అయితే రంగంలో దిగారు. దీనికి పట్టుకున్నది కదా ప్రస్తుతం అయితే ఈ పులి అడవి ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ అడవి ఏవైతే ఈ పులి గతంలో కూడా ఈ ఏవైతే పోలవరం నుంచి అలాగే రాజమహేంద్రవరం సంబంధించి అక్కడి నుంచి మండపేట ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఈ పరిసర ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ఒక పాకలో తిష్ట వేసి అక్కడి నుంచి బయటికి వెళ్తుండగా ఏవైతే ఈ మొత్తం స్టార్ట్ కొట్టి అక్కడ అప్పుడు ఏవైతే బోధలో పడిన పుల్ని అక్కడ నుంచి తీసుకెళ్లిన పరిస్థితి. ఏవైతే పులిని తీసుకెళ్లిన పులి వైజాగ్ జూలో పెట్టి దాని అనంతరం పాపికొండలో కూడా వదిలిన పులి అక్కడి నుంచి 260 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్లీ కాకినాడ జిల్లాకు చేరుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు సుమారు 250 కిలోమీటర్ల పైబడి ప్రయాణించిందని, సుమారు 15 పశువులపై కూడా దాడి చేసిందని చెప్పి ఏదైతే ఈ అటవీ శాఖ అధికారులు తెలిపే పరిస్థితి. ఇప్పటికే సాంకేతిక పర్యవేక్షణలో కూడా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ మైదాన ప్రాంతంలోకి వస్తే పట్టుకుంటామని చెప్పి అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పులి అడవి ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అక్కడ అంటే ఏవైతే ఈ పశువులపై అలాగే ఆవులపై దాడులు చేస్తుంది తప్ప ప్రస్తుతం అయితే మనుషులపై దాడి చేసిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు. అయితే ఇప్పటికే ఈ ఏవైతే దీనికి సంబంధించి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఈ పాపికొండలో వైజాగ్ జూ నుంచి వదిలిన వైజాగ్ జూలో పెట్టి 3 రోజుల పాటు పెట్టి అక్కడ నుంచి పాపికొండలో వదిలిన పరిస్థితి. పాపికొండలో సుమారు 3 రోజుల పాటు జూలో ఉంచిన పులిని పాపికొండలో వదిలిన నేపథ్యంలో అక్కడ నుంచి సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏవైతే ఈ బౌరవాక ఫారెస్ట్ అడవుల్లోకి అయితే ప్రస్తుతం సంచరించాల్సి వస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇప్పటికే ఏవైతే డప్పు వేస్తూ ఎవరైతే పొలాలకు వెళ్ళిన వారు ఎవరైతే అదంతా కూడా వెళ్ళొద్దు, ఇప్పటికే 10వ క్లాసు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను కూడా సురక్షితంగా
పరీక్షలు పంపించే పరిస్థితి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా ముమ్మరమైంది. ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఈ అడవిలో ఇప్పటికే పులి అయితే రాజేష్ తెలుస్తుంది. ఎస్ రాజేష్, మీరు చెప్పినట్లు ప్రతిపడి మండలం ఇక బౌరవాయి ముఖ్యంగా తాడువాయి గ్రామంలో పులి సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా అక్కడ తెలుస్తుంది. మరి అక్కడ ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేశారు? వృద్ధులు కానీ, చిన్నపిల్లల్ని కానీ, మహిళలు కానీ వేరే ప్రాంతాలకు తరలించిన అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రతిపాడు మండలం బౌరువాక ఈ తాడువై రిజర్వాయర్ ఏవైతే ఫారెస్ట్ పరిధిలో పెద్ద పూలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అడవి శాఖ ప్రత్యేక బృందాలు అయితే విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఎవరైతే పంట పొలాలకు వెళ్లే రైతులు కానీ, అక్కడ ఎవరైతే ఈ రోజువారీ కూలీలు కానీ వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఒకరే వెళ్ళకూడదు, ముగ్గురు నలుగురు వెళ్ళాలి. అంతేకాపై ఎలా పడితే వెళ్ళకూడదు. మరోపక్క ఏదైతే ఈ అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది కాబట్టి అన్నవరం నడకదారి లేకుండా, మెట్ల దారి లేకుండా ఓ పక్క ఏవైతే బస్సుల నుంచి అలాగే ఆటోల ద్వారా కూడా ఈ పైకి వెళ్ళొచ్చే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగా గ్రామస్తులకి అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అడవి శాఖ అధికారులతో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సరైన సమయం, సరైన ప్రదేశంలో పుల్ని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యం అని చెప్పి ఇప్పటికే అడవి శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ మైదాన ప్రాంతంలోకి వస్తే మాత్రం పట్టుకునే చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికే అడవి శాఖ అధికారులు అయితే వెల్లడిస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం పులి అడవి ప్రాంతంలో సురక్షితంగా ఉందని చెప్పి ఆ అడవి శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రతిపాడు నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతుందో చుట్టుపక్కల ప్రాంతం ఉన్న ప్రజానికాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. అయితే పాపికొండ అడవిలో వదిలిపెట్టిన పులి మళ్లీ ప్రతిపాడు ఈ శంఖవరం, అన్నవరం, తుని ఊళ్ళో తిరగడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 17 రోజులతో పాటు అక్కడున్న స్థానిక ప్రజలను అయితే వెంబోలు పెడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ శంఖవరం, అన్నవరం మధ్య అడవికి చేరుగా ఉన్న మైదానంలో కలకలం రావడంతో అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడ స్థానిక ప్రజల్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఇప్పటికే అడవి శాఖ అధికారులు అయితే పులికి పట్టుకునేందుకు పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 17 బృందాలుగా కూడా ఇప్పటికే పులులను పట్టుకునేందుకు పూర్తిగా ముమ్మరైన చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ దేవస్థాన వర్గాలు ఎవరైతే ఉన్నారో దీంతో పోలీస్ కొండపై కూడా భక్తులకి దిగువ గ్రామంలో అప్రమత్తం చేశారు. అలాగే కొండపై వసతి గృహాల్లో ఉన్నవారు అదిగారు రాత్రిపూట కూడా బయటకు రావద్దని చెప్పి సూచించిన పరిస్థితి. ఈ శంఖవరం చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న ప్రజానికాన్ని కూడా బయటికి తిరగద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ దొండవర కూడా చెప్పిన పరిస్థితి చెప్పి చెప్పొచ్చు.